స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం, నిన్ననే వెలుగులోకి వచ్చిన ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక అమ్మాయి గత 1.5 ఇయర్గా ఇద్దరు అబ్బాయిల చేత ఆమె వ్యక్తిత్వ హననానికి కారణం కావడం ఎంతో బాధించింది. నిజానికి ఈ విషయంలో అప్పుడే ఇలాంటి పరిస్థితి జరిగిన రోజుల్లోనే ఆమె తల్లిదండ్రులకి చెప్పి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆమె ఏదో మేనేజ్ చేయాలనుకుని ఏదో చేయబోయింది, కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. సరిగదా 7వ పాటు ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఇందులో కేవలం ఒక అమ్మాయిని లేదా అబ్బాయిలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరిది ఉంటూనే ఉంది. ప్రతి దాంట్లో ఎక్కడ ఏం జరిగినా ఇద్దరిది ఉంటూనే ఉంది. దీన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇందులో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పేర్లు అవి మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఈ జరుగుతున్నటువంటి అంశాలైతే ఖచ్చితంగా ఈ గంజాయి లాంటివి అవి ఇంజనీరింగ్ కాలేజీలో చాలా ఓపెన్గానే అమ్ముతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే నేనేం చెప్పను. కాబట్టి తల్లిదండ్రులు బహుభారం అని అంత మాత్రమే చెప్పగలను.